కేవీఆర్, కాంగ్రెస్ నేత షబ్బీర్ సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉద్రిక్త వాతావరణం చెలరేగుతోంది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర పోలీసులు మోహరించి ఉన్నారు. బయటకు రాకుండా వెంకటరమణారెడ్డిని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ వైపు వెళ్లడానికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డిలో పొలిటికల్ హై టెన్షన్ కాకరేపుతోంది. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వర్సెస్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీగా అక్కడ మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరోరా భూములపై కాంగ్రెస్ ఆరోపణలతో రచ్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ శ్రేణుల్ని అరెస్ట్ చేసి వెహికల్లోకి ఎక్కించిన దృశ్యాలు మనం చూడొచ్చు. కాంగ్రెస్ ఆరోపణలకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా సవాల్ విసిరారు. ఈ ఉదయం శిశు మందిర్ దగ్గర చర్చకు రావాలంటూ షబ్బీర్ కి సవాల్ విసిరారు ఎమ్మెల్యే కేవీఆర్. దాంతో కామారెడ్డిలో కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు రోడ్డుపైకి రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ అసలు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఏమన్నారు, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఏమన్నారు ఒకసారి చూద్దాం. మన రైతుల బెల్లం మీద ట్యాక్స్ మీద ఆ భూములు కొన్నాం కాలేజీ పెద్దలు, దానికి మీరు అరోరా కాలేజ్ అమ్ముకున్నారు. 6 కోట్ల రూపాయలు పోడు దానికి మార్టిగేజ్ చేసినాడు. అది ఇప్పుడు 18 కోట్ల రూపాయలు మిత్తి అయిపోయింది. ఇది కరప్షన్ కాదా? నేను నీకు మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ ఇచ్చిన అదే నీ వార్డు, నువ్వు 3+ లో వచ్చినావు. నేను జెడ్పీటీసీ టికెట్ నేనే తాడవే నుంచి ఇచ్చిన గెలిచినావు. జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు నీ డైలాగులు ఉన్నాయి. ఏంది నా జన్మం ఇచ్చిన మా తండ్రి కీర్తి రాజరెడ్డి గారు ఉంటే నాకు రాజకీయ జీవితం వచ్చిన మా అన్న షబ్బీర్ భాయ్ అని నువ్వు అప్పుడు చేసుకున్న గుర్తించు బాబు. నేను ఇప్పుడేం దాన్ని మీద మాట్లాడతలేను. ఎలక్షన్ అయిపోయింది. ఇవాళ అప్పుడు 2015లో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నా చేతి నుంచి బీఫామ్ ఇచ్చిన నీకు, నేనే నీకు నామినేషన్ వరకు పోయి కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి నీకు నామినేషన్ వేయించిన ఎమ్మెల్సీగా. లాస్ట్ మినిట్ లో నువ్వు ఎంత తీసుకున్నావు బజార్లో పేపర్లో అందరికీ తెలుసు. ఒక్కొక్క ఫిగర్ రాసినారు. నా టికెట్ అమ్ముకొని లాస్ట్ మినిట్ లో విడ్రా చేసుకొని పారిపోయినా. రా పోదాం, మాట్లాడదాం, నీ ఈద్గా మీద కూర్చుందాం, నీ దర్గాలో కూర్చుంటా, నీ మస్జిద్లో కూర్చుంటా, నా కుటుంబాన్ని తీసుకొని వస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా నీ భార్య పిల్లల్ని తీసుకొని రా. దొంగల ఫ్యామిలీ, నీ భార్య పిల్లల్ని తీసుకొని రా అంటున్నా. నేను వస్తా. ఎవడు డబ్బులు ఇచ్చిండు ఎమ్మెల్సీగా విడ్రా అయితే నేను చూస్తాను. నేను ఇప్పుడు ఇట్లా ఎప్పుడు మాట్లాడలా, నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలా. కానీ నా అమాయకత్వం అనుకుంటున్నాను, నా చాతగానితనం అనుకుంటున్నాను, నా సింప్లిసిటీని నా కైండ్నెస్ని వీక్నెస్ అనుకుంటున్నారు. రేపటి నుంచి చోడు మాట్లాడతాడు, ఏం మాట్లాడినా సరే న్యాయం మన దిక్కు ఉండాలా, ప్రజల పక్షాన ఉండాలా. అంకర్ చేసిన ఈ ప్లాన్ని వాళ్ళు కొట్టుకుని నేను చూసుకుంటే ఈడికెళ్ళి ఏ ఊరైనా ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే డైరెక్ట్ నేనే వస్తాయి. ఈడికెళ్ళి నేనే మాట్లాడతా. ఇక ఫోన్లు బీన్లు మర్యాదలు ఏం లేవు. ఇక చూద్దాం. ఇక లేకపోతే అవినీతికి అడ్డుకట్ట పడది, లేకపోతే వీళ్ళకి భయం ఉండదు. చాతగాని ఎమ్మెల్యే ఏమనడు, సత్శీలుడు, మంచిగా మాట్లాడతాడు, భాష మంచిగా ఉంటుంది, ఏమనడు, ఊరికే నవ్వుతాడు, మంచోడు అనుకుంటున్నారు. కానీ బిడ్డ మొత్తం తోళ్ళు కూడా తీస్తా అందరిది అని చెప్తున్నా. నాకు గౌరవం, మంచోడు ఏ పార్టీలు ఉన్నా నాతో నాకు సమానం. నేను ఆయనను తమ్ముని తిరగను, అన్న తిరగను అనుకుంటా. మంచితనం ఉన్న ఏ పార్టీ క్యాడర్ అయినా సరే నేను వాళ్ళకు సోదరునిగా భావిస్తా. లంగలో తిరిగేవాడని ఉంటే మాత్రం ఇడిచే ప్రసక్తే లేదు. ఇక చూడు షబ్బీర్, ఇక నువ్వు బీరో షబ్బీరో ఖాళీ బీరో నిన్ను చూడకపోతే రమణారెడ్డి కాదు, నేను రెడ్డినా బుడ్డినా నీకు తెరిపిస్తా. నేను నీకు అర్థమవుతలేదు నా సంగతిగా చూపెడతా. నేను ఇవాళ దొంగలంతా ఒక్కటైరు, ఎట్లా నడుపుతారో రాజ్యం నేను కూడా చూస్తా. ఇక చూడు, నేను కాకపోతే మీసాలు తీయకపోతే రమణారెడ్డి కాదు, చూస్తా. ఇక రైట్, కామారెడ్డిలో ప్రస్తుతం కాంగ్రెస్ బీజేపీ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో కాకరేపుతోంది. ఈ రోజు శిశు మందిర్ దగ్గరికి 10:30 రావాలంటూ సవాల్ చేసుకున్నారు ఇద్దరు నేతలు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ వెంకటరమణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు ముందస్తుగా పోలీసులు. అలాగే డిగ్రీ కాలేజ్కి సమీపానికి చేరుకుంటున్న కాంగ్రెస్ నేతల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలోకి ఎక్కించడం జరిగింది. తాజా సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి దివాకర్ సిద్ధంగా ఉన్నారు. దివాకర్, వెంకటరమణారెడ్డిని అయితే హౌస్ అరెస్ట్ చేశారు, మరి షబ్బీర్ అలీ ప్రస్తుతం ఎక్కడున్నారు? లేటెస్ట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఎస్, జనరల్గా ఎప్పుడైనా కానీ ఎన్నికల కంటే ముందు రాజకీయ పార్టీల మధ్యన మాటల యుద్ధం కొనసాగుతుంది. కానీ ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చాయి.
వచ్చిన తర్వాత కాంగ్రెస్ బీజేపీ మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి షబ్బీర్ అలీ వర్సెస్ షబ్బీర్ అలీగా మారింది. అయితే ప్రస్తుతానికైతే షబ్బీర్ అలీ లోకల్లో లేడైతే మనం ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. ఆయన నిన్న కాంగ్రెస్ నేతలకు షబ్బీర్ అలీకి సవాల్ విసరడం జరిగింది. దమ్ముంటే ఈ శిశు మందిర్ వద్దకు రావాలి, తేల్చుకుందామని చెప్పారు. ఎందుకంటే వీళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. గత 3 రోజులుగా ఇది పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది కామారెడ్డిలో. ప్రస్తుతం ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోలీసులు అయితే మోహరించారు. వారు ఎమ్మెల్యేని బయటకు వచ్చే పరిస్థితి కనబడడం లేదు. అటువైపు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం కళాశాల మైదానానికి వెళ్ళే ప్రయత్నం చేశారు. వారిని అక్కడనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ముఖ్యంగా చెరుకు రైతులకు సంబంధించినటువంటి ఒక సమితి గత 3 దశాబ్దాల క్రితం ఒక సమితిగా ఏర్పాటై వారు కొన్ని భూములను కొనుగోలు చేశారు. ఆ భూముల విషయంలో ఇప్పుడు ఈ వివాదం నెలకొంది. అయితే ఆ భూముల మెంబర్గా ఉన్నటువంటి వెంకట రమణారెడ్డి అవినీతికి పాల్పడ్డారు. అరోరా కళాశాలకు భూములను అమ్ముకున్నారని చెప్పి షబ్బీర్ అలీ మొదట ఆరోపించడం జరిగింది. దానికి తీవ్రంగా స్పందించారు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి. ఈ విషయంలో ఎవరు అవినీతి చేశారో తేల్చుకునేందుకు చర్చకు రావాలని చెప్పి ఆయన సవాల్ విసరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. షబ్బీర్ అలీపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు, తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి. ఆయన గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి చిట్టా మొత్తం నా దగ్గర ఉంది, దాన్ని బయట పెడతాను, వాటి ఆధారాలతో సహా ఇక్కడ ఉన్నటువంటి శిశు మందిర్ ఏవైతే భూముల విషయంలో ఆరోపిస్తున్నావో దాన్ని అక్కడికే వస్తాను, అదే కేంద్రంగా తేల్చుకుందామని చెప్పి ఆయన సవాల్ విసరడం జరిగింది. అక్కడికి కాంగ్రెస్ శ్రేణులు వచ్చే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నారు. ఇక్కడ కాస్త హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. పోలీసులు కామారెడ్డిలో మోహరించడం జరిగింది. అటు శిశు మందిర్ ఎక్కడైతే ఎమ్మెల్యే సవాల్ విసిరారు రావాలని చెప్పి అక్కడ కూడా పోలీసులు మోహరించడం జరిగింది. ఈ భూముల విషయంలో తాను ఎలాంటి అవినీతి చేయలేదని చెప్పి పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అంటుంటే అటు ఆ భూములను ప్రైవేట్ కళాశాలకు విక్రయించుకున్నారు. 260 ఎకరాల భూముల్లో మెంబర్గా ఉన్నటువంటి వెంకట రమణారెడ్డి కొన్ని భూములను అవినీతికి పాల్పడి విక్రయించుకున్నారని చెప్పి షబ్బీర్ అలీ ఆరోపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు బీఆర్ఎస్ ఇండిపెండెంట్స్తో కలిపి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. అటు వైస్ చైర్మన్గా బీఆర్ఎస్ సంబంధించిన వారు నియామకమైనారు. దాని తర్వాత ఈ వివాదం మొదలైంది. మొదట షబ్బీర్ అలీ ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు చేశారు. దాని తర్వాత స్పందిస్తూ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన కూడా తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. ఈ మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం షబ్బీర్ అలీ కామారెడ్డిలో అందుబాటులో లేకున్నప్పటికీ కాంగ్రెస్ వర్గాలు మాత్రం అక్కడ ఏదైతే ఎమ్మెల్యే సవాల్ విసిరారో స్వీకరించారు, అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇక్కడ ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే కేవీఆర్ని ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు, పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఏ క్షణంలోనైనా బయటకు ఖచ్చితంగా వెళ్తాను, అక్కడికి వెళ్ళి సవాల్ వేసినట్టుగా అక్కడ శిశు మందిర్ వద్దకి వెళ్ళే తేల్చుకుంటానని చెప్పి ఒకవైపు ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద టెన్షన్ వాతావరణం కామారెడ్డిలో కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ దివాకర్.